శక్తి పథకాన్ని చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. కర్నూలు జిల్లాలో టీజీ భరత్ ప్రారంభించిన పరిస్థితి మనతో మాట్లాడారు. సార్ చెప్పండి, ఈ రోజు పథకం ప్రారంభించారు, ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే సూపర్ 6 పథకాలు అన్ని నెరవేరుస్తూ వాళ్ళ ప్రజల ఫీడ్బ్యాక్, మహిళల ఫీడ్బ్యాక్ చూసారు, వింటారు. చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళందరూ కూడా. అందులో ఏవైతే మాట ఇచ్చిండో అవన్నీ చేయడంతో ప్రజల్లో కూడా ఆనందంగా ఉంది. వాళ్ళు కూడా డోర్ టు డోర్ పోయినప్పుడు కూడా 90% ఆఫ్ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ 100%. బట్ ఏమంటే 10% ఊగా తగ్గించి చెప్పాల్సిందే. కానీ బట్ ఎవరి దగ్గర పైన ప్రభుత్వం కానీ చంద్రబాబు గారి నాయకత్వం కానీ లోకేష్ గారి నాయకత్వంలో మీద మా ఎన్డీఏ ప్రభుత్వం పైన దే ఆర్ సో పాజిటివ్. మా ప్రభుత్వం ఇట్లా కానీ అయితే 2 decades మినిమం కొనసాగుతుంది. ఇక్కడ ఉండే ఇష్యూస్ స్టేట్లో ఇట్ విల్ బి నంబర్ 1. 2 decades కానీ కంటిన్యూ అయింది అనుకోండి, మన రాష్ట్రం విల్ బి టాప్ ఆఫ్ ద స్టేట్స్ ఇన్ ఇండియా. క్యాపిటల్ సిటీ కూడా ఫుల్గా డెవలప్ అయ్యి వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాపిటల్ సిటీ ఇన్ ఇండియా అవుతుంది, వరల్డ్లో కూడా అవుతుంది. సో ఇట్లాంటివన్నీ కొనసాగించాలా. ఇది అంటే మన స్టేబుల్ గవర్నమెంట్ ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉన్నారు. ఈవెన్ మీరు చూస్తే తల్లికి వందనం లాస్ట్ గవర్నమెంట్లో అమ్మఒడి అని చెప్పి ఇచ్చారు. అది ఓన్లీ అందరికి ఇస్తామని చెప్పి ఒకరికి ఇవ్వడం జరిగింది. అట్లా కాకుండా మన దాంట్లో ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి, దాదాపు 7 మందికి ఉండే వాళ్ళకి వచ్చింది, 10 మందికి ఉండే వాళ్ళకి వచ్చింది. సో ఓవరాల్ ఎవ్రీబడీ ఈజ్ హ్యాపీ. మా ప్రభుత్వం పైన మాత్రం పాజిటివ్నెస్ తగ్గలే. అందుకనే ఒక ఉదాహరణ, రీసెంట్ పత్తికొండ ఎలక్షన్స్లో కూడా మీరు చూస్తే లెస్ దెన్ 10% ఓట్ షేర్ రావడం జరిగింది. ఆయన ఓన్ నియోజకవర్గం 30 ఏళ్ల నుంచి శాసించారు. అట్లాంటి ఏరియాలో ఎలక్షన్ జరిగితే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి, ఎందుకంటే ఎప్పుడు అసలు ఎలక్షన్స్ జరిపే వాళ్ళే కాదనమాట. అట్లాంటిది ఎలక్షన్స్ మా దాంట్లో డెమోక్రటిక్గా ఎలక్షన్స్ జరిపించి అసలు ప్రజల నుంచి ఒక ఫీడ్బ్యాక్ మెకానిజం, ఎందుకంటే అప్పుడప్పుడు మనకు కూడా తెలియాలి ఏం ప్రజల ఆ ఎలక్షన్స్ అనేది మనకు కూడా ఒక అవగాహన వచ్చేది అనుకోండి. సో లెస్ దెన్ 10% వాళ్ళకి రావడం, మాకు 91% ప్లస్ రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. అంటే సూపర్ 6 సూపర్ ఫెయిల్యూర్ అని వైసీపీ ఉంది. ఎందుకు ఫెయిల్యూర్ అవుతుందండి? అన్ని ఇంప్లిమెంట్ చేసాం, ఏది ఇంప్లిమెంట్ చేయలేదని చెప్పాలా కదా. ఊరికే చెప్పడం అదే ప్రాబ్లం. వాళ్ళు అతను మాట్లాడుతున్న దానికే వాళ్ళు 10% లోపల పడిపోయారు. ఇట్లే మాట్లాడితే రేపు ఈవెన్ ఇప్పుడు 11 సీట్స్ వచ్చాయి మన 24లో, నెక్స్ట్ టైం 1 సింగిల్ సీట్ వస్తుంది. వాళ్ళు ఏం చేయాలా అంటే అపోజిషన్ అనే వాళ్ళు కన్స్ట్రక్టివ్గా ఉండాలి, అడగాల, ప్రశ్నిస్తే మేము ఆలోచనలో పడాలా. గవర్నమెంట్ రూలింగ్ పార్ట్ ఇక్కడ ఆలోచన చేసేకి వాళ్ళ ప్రశ్నలు ఎట్లుంటాయంటే కించపరిచేవి, పర్సనల్ టార్గెట్. ఇప్పుడు కూడా అదే స్టైల్. రూలింగ్లో ఉన్నప్పుడు అదే పద్ధతి, నాన్ రూలింగ్లో ఉన్నప్పుడు అదే పద్ధతి. అవతల 75 ఏళ్ళు 76 ఏళ్ళు ఆయన ఎప్పుడు చనిపోతాడని కాసుకోవడం. ఇట్లాంటి ఎవరన్నా యాక్సెప్ట్ చేస్తారా ప్రజలు? ఎవరన్నా మనం ఎప్పుడు ఎవరికైనా చెప్పేది 100 ఏళ్ళు బతకాలా, హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం. అట్లాంటిది మాకు నేర్పించింది సిద్ధాంతం అంతా మా తెలుగుదేశం పార్టీలో అండర్ లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు గారు. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. వాళ్ళు చెప్తానే ఉంటారు, వాళ్ళు అట్లే మాట్లాడితే లైఫ్ లాంగ్ అపోజిషన్లోనే కూర్చుంటారు. మీరు చెప్పండి సార్, జిల్లాలో ఎన్ని బస్సులు తిరుగుతున్నాయి, ఎట్లా సర్వీస్ ఉంది? టోటల్గా మన జిల్లాలో 390 బస్సెస్ ఉన్నాయి. వీటిలో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి దీని ప్రకారంగా ఈరోజు శ్రీశక్తి కార్యక్రమంలో భాగంగా 290 బస్సులు, అంటే ఒక 5 రకాల బస్సుల్ని మనము ఫ్రీగా ఉమెన్ అంతా కూడా తిరగడానికి అవకాశం కల్పించడం జరిగింది. సో దీంట్లో స్పెసిఫిక్గా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, ఇవి మెయిన్గా ఇక్కడ మన 3 జిల్లాలో ఉన్నాయి. వీటన్నిటికీ పర్ డే నియర్లీ 62 lakhs దాకా ఎర్నింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ బస్సులను కూడా ఇప్పుడు ఫ్రీగా అందుబాటులోకి వచ్చాయి కాబట్టి సో ఉమెన్ అంతా కూడా దీన్ని డెఫినెట్గా యూజ్ చేస్తారని అనుకుంటున్నాము. సో అలాగే వాళ్ళు మెయిన్గా ఐడి కార్డ్ అంటే ఒక ఆధార్ కార్డు కానీ, లేదా ఓటర్ కార్డు కానీ, లేదా అది కాకుంటే ఏదైనా గవర్నమెంట్ పరంగా ఉన్న ఐడి కానీ, ఏదైనా ఒక ఐడి తీసుకొని వస్తే ఈజీగా ఫ్రీ టికెట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫ్రీ అంటే టికెట్ కూడా ఇస్తారు, బట్ టికెట్ ఫ్రీ టికెట్ కూడా ఒకటి ఉంటుంది. సో అది కూడా ఇప్పుడే మనము ఆనరబుల్ మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు ఇప్పుడే ప్రారంభించారు. సో డెఫినెట్గా సో ఉమెన్కి సంబంధించి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనుకుంటున్నాను. మహిళా ఎమ్మెల్యే గౌరవ చేరుతున్నారు. మేడం చెప్పండి, ఈరోజు శ్రీశక్తి పథకాన్ని ప్రారంభించారు. ఇప్పటిదాకా ఇది సాధ్యం కాదన్నటువంటి వాళ్ళకి మీరు ఏమంటారు? కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఏవైతే హామీ ఇచ్చిందో అవన్నీ ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ ముందుకెళ్తా ఉంది. సాధ్యం కానివన్నట్టు అంటూ ఏదీ లేదు. ఒక వైపు అభివృద్ధి, ఇంకొక వైపు సంక్షేమము చేస్తుంటూ ఈ రోజు 90% ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మీరు చూశారు, ఆగస్టు 15 రోజు దేశానికి స్వాతంత్రం వస్తే ఈరోజు మహిళల కోసం ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా మహిళల
సాధికారికతకు, మహిళల స్వావలంబనకు ఎంతగానో కృషి చేయడం జరిగింది. మీరు చూశారు, గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే ఆయన స్త్రీలకు ఆస్తి హక్కు కల్పించడం జరిగింది. అంతేకాకుండా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ కూడా మహిళల కోసమే ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఈ సూపర్ 6లో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం ఎన్నికల్లో మేము చెప్పడం కూడా, జిల్లాలో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఉచిత బస్సు అని ఆ రోజు చెప్పాం. కానీ తీరా ఈ రోజు హామీ నెరవేరుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరుగుతూ ఉంది మహిళల కోసం. ఇప్పుడు దీనివల్ల ప్రభుత్వానికి 1942 కోట్లు అదనంగా భారం పడుతున్నప్పటికీ ఇది భారం కాదు, ఇది బాధ్యత అంటూ అందరికీ ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఎంతో మంది మహిళలు, పిల్లలు స్కూళ్ళకైతేనేమి, వ్యాపారాలకైతేనేమి, ఉద్యోగస్తులు వాళ్ళ ఉద్యోగాల పనిపైన అయితేనేమి ఎంతో మంది బస్సులలో ప్రయాణం చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి అందరికీ ఈ సౌకర్యము కల్పిస్తూ ఉంది. దీనివల్ల ప్రతి ఒక్క మహిళలకు దాదాపు 1000 రూపాయల నుంచి 1500 వరకు ఆర్థికంగా వాళ్ళకు పొదుపుగా మిగిలిపోవడం జరుగుతూ ఉంది దీనివల్ల. అంతేకాకుండా ఈరోజు ఈ దీనివల్ల మన కర్నూలు జిల్లాకు వస్తే దాదాపు 40 లక్షల వరకు రోజు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. వీటిని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అంతేకాకుండా తల్లికి వందనం కూడా మొన్ననే చూసాం మనం. అది కూడా తల్లికి పిల్లల బరువు భారం కాకూడదన్న ఉద్దేశంతోనే తల్లికి వందనం కింద కూడా 13,000 రూపాయలు వేయడం జరిగింది. కట్టెల్ దీపం 2 పథకం ద్వారా వంటింటి కష్టాలు తీరాలన్న ఉద్దేశంతో ఆ పథకాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి ఇచ్చిన హామీలన్నింటినీ ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు, తిరుగులేదు ఈ కూటమి ప్రభుత్వం. సో ఫైనల్ గా మిమ్మల్ని విమర్శించే వైసీపీ నాయకులకు మీరు ఏం చెప్తారు? ఒక్కటే చెప్తా ఉన్నాం, వాళ్ళకి ఏమీ మాట్లాడడానికి ఏమీ లేదు. వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికి ఏవో చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అవన్నీ పట్టించుకునే పరిస్థితులు లేవు. నిన్ననే పులివెందల ఎలక్షనే వాళ్ళకు ఒక జవాబు అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కేవలం డిపాజిట్లు కూడా, సొంత నియోజకవర్గంలో డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి ఉందంటే ఇంకా ఏ పరిస్థితిలో ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. మొత్తంగా చూసుకుంటే స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకి ఎంతో ఉపయోగపడుతుంది. టీడీపీ ప్రభుత్వం గతంలో సమాన ఆస్తి హక్కు తీసుకొచ్చింది, అలాగే ఇప్పుడు ఫ్రీ బస్ కూడా తీసుకొచ్చింది. సో మహిళా పక్షపాతి కూటమి ప్రభుత్వం అని చెప్పేటువంటి పరిస్థితి. వీడియోలు చంద్రశేఖర్తో హుసేన్ RTV, కర్నూలు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.